ఇప్పుడు మలయాళంలో కూడా తీశారు, తెలుగులో కూడా తీస్తున్నారు. అక్కడ చిన్న సినిమాలు ఏంటండి 200 కోట్లు 300 కోట్లు నచ్చితే, కంటెంట్ నచ్చితే ఆ లెవెల్లో హిట్ అవుతున్నాయి. మన దగ్గర కూడా కంటెంట్ ఉన్న సినిమాలు, చిన్న సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు అవ్వట్లేదు? అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రాబ్లం ఉందా? ఈ మధ్య అందరూ మాట్లాడుతున్నారు కేరళ సిస్టమ్ను మన దగ్గర తీసుకురావాలి అని చెప్పి. మీరేమంటారండి? అట్లాంటి సిస్టమ్ మన దగ్గర వస్తే కూడా మన దగ్గర కూడా అలాంటి చూసే అవకాశం ఉంటుందా అని కోట్లు అట్లా? ఇక్కడ ఒకటి ఏంటంటే అండి, ఈ మలయాళం సినిమాలకి జీసీసీ అండ్ అదర్ ఏరియాస్లో రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుందండి. సో 50% రెవెన్యూ ఈ సినిమాకి కూడా జీసీసీ నుండి వచ్చిన రెవెన్యూయే. సో అందుకు మనకి జీసీసీ దాంట్లో మనకు అంత రెవెన్యూ ఉండదు. మన మొత్తం రెవెన్యూ 10% కూడా ఉండదు జీసీసీ. సో మీకు అక్కడ ఇది బాగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మలయాళం అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి, మన సౌదీ కానీ, దుబాయ్ కానీ, ఖతార్ అన్నిట్లో అక్కడ రెవెన్యూ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వీళ్ళకి. సో అందుకనే మన ఇంత నెంబర్స్, ఇప్పుడు కేరళలో ఇది 100 చేసింది అనుకోండి, అక్కడ దగ్గర అవుట్ ఆఫ్ మొత్తం కేరళ 100 చేసింది అనమాట. అక్కడ స్ట్రాంగ్గా 60-70% రెవెన్యూ మనకి జీసీసీ నుండి వస్తుంది. సో అక్కడ తేడా వస్తుంది మనకి తెలుగు సినిమాకి వీళ్ళ సినిమాకి. అది అంటే టికెట్